మంచిది కాదు రన్న యుద్ధం అన్నమాట. సంతోషం తండ్రి. మహామంత్రి అయితే నా చెల్లితో మీరు చెప్పిన వాళ్ళు ఎవరు తండ్రి? అలాగే భారత వీరు కుమారా పడిందా పునిగాడు చాలా సంతోషం. నా తల్లిదండ్రులు అయితే భూపతి భూగామగడం పుట్టిన రాజుగారు చేసిన రాజులు ఎవరెవరు తండ్రి? ఆలోచన గమనించు. భారత వీరు కుమారా ఒక అమ్మాయి చాలా సంతోషం తండ్రి. సూర్యదగ్గర పెంచుకుంటే చుక్కులేవాళ్ళము. అంటే మీ అన్న పేరు చెప్తే అవును అయితమ్మా అది వ్యవహారం. అలాగే మహామంత్రి అయితే ధనుషుడిగా పేరు చెప్పిన ఈ దండాన్ని పూలం కలుగుతారు. అంటే నీ పేరు చెప్తే అవును మహామంత్రి మహా బాల్యంలో ఏం చేసినాము ఎవరు దేవా చెప్తాను. రామాయణ వచ్చింది ఒక అక్కాచేయండి సంతోషం కూడా రామాయణ పేరు చెప్తే రాజ్యంలో అభినయం. రామాయణ పేరు చెప్తే రాజ్యం వరకను. అవును లక్ష్మీ గారి పేరు చెప్పిన ఈ భూమంతా విలువగా భూమకు వాళ్ళది పెద్దదైన వ్యవహారం. మహామతి ఏ కష్టంలో అప్పని మా యొక్క రాజుగారు వచ్చారు. మీకేం పని? అవును కదా మగవాళ్ళు పెడతా ఉంటారు, ఆడవాళ్ళు చూసుకో ఉంటారు. ఏంట్రా చెప్తా మహామతి అయితే పాత కళలు పట్టినారు పాత కళల వాళ్ళు మీ అన్న కూడా మంచి కాసు చేయండి. ఏమిలా మామిడికాయ లేదు ఎట్లా గాలికి పడిపోయింది. మంచి గుర్తు చేయండి అంటే మహామంత్రి ఏ కష్టంలో అప్పించండి మా యొక్క అన్ని కాసులు తప్పొచ్చి పెళ్ళడానికి ఒక ముక్కు పొద్దు ఇచ్చినాడు మన భానువారం. ఏంటి ఈ పిల్లల సమయంలో అవమానిస్తున్నావా? అవమానం చేసేటైతే తప్ప మనకి తగ్గగా ఉంది తప్ప ఏడాది రాజు ఎక్కడ పడిన తోడు దౌడ దర్బార్ లక్షల లక్షల కోట్ల కోట్లే. అవును కదా ఎవడు మహామంత్రి అయితే మహామంత్రి ఇంకా ఆలోచించు.
కోరసము కదా పేడకు దగ్గర పేడ కోరసము సరే దేవా మనమండి ఈయన కనుక ఈ సభంగా పురుషులు గారు మీ అన్నయ్య చూస్తే చాలా పిల్లలు ఎక్కడ ఆయన శ్రీనివాసం తాడకులో అవునండి ఇదే అద్దాలలో కోవింది కదా ఆయన బయలుదేరదమ్మా రాజా నా సుందరం కదా తమ్ముడు ఎన్నడో కలవలేక సారీ ఈనాటి కాలంలో పురుషులు కలవమన్నా తమ్ముడా